హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 4th జూలై యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ రీజన్ ఇన్ ఇండియా హోస్టెడ్ ద కంట్రీస్ ఫస్ట్ ఎవర్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ టు ప్రమోట్ సైంటిఫిక్ టూరిజం? భారతదేశంలో శాస్త్రీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ను నిర్వహించినటువంటి ప్రాంతం ఏది అంటే లదాఖ్. Which country hosted the first ever Asian-India cruise dialogue to promote maritime cooperation and cruise tourism? క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు మొట్టమొదటి ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ ఏ దేశంలో నిర్వహించబడుతోంది అంటే భారతదేశంలో మరి ఎక్కడ అంటే చెన్నైలో. Who inaugurated India's first maritime sector non-banking financial company NBFC సాగరమాల ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్? భారతదేశపు మొట్టమొదటి సముద్ర రంగానికి చెందినటువంటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ సాగరమాల ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఎవరు ప్రారంభించారు అంటే సర్బానంద సోనోవాల్. ఇలా కూడా అడగచ్చు, మొదటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ పేరు ఏమిటి అని కూడా అడగచ్చండి. ఏదది? సాగరమాల ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎవరు ప్రారంభించారు? సర్బానంద సోనోవాల్. Where was the first edition of the Rugby Premier League 2025 held, in which the Chennai Bulls emerged as champions? 2025 రగ్బీ ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఇందులో చెన్నై బుల్స్ విజేతలుగా నిలిచారు. ఎక్కడ అంటే మహారాష్ట్రలో మళ్ళీ ముంబైలో. What is the primary purpose of President Donald Trump's One Big Beautiful Bill? ఇటీవల సెనెట్ ఓటింగ్ లో ఆమోదం పొందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? టు ఇంప్లిమెంట్ స్వీపింగ్ ట్యాక్స్ కట్స్ అండ్ బూస్ట్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్. విస్తృత పన్ను తగ్గింపులు, అదేవిధంగా వలసలను అరికట్టడం. ఇలా కూడా అడగచ్చండి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏ దేశానికి చెందినటువంటిది? ఆర్ ఏ దేశం దీన్ని ప్రవేశపెడుతుంది? ఆర్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దేని గురించి, ఉద్దేశం ఏమిటి? ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Which Indian state is setting up an ordnance factory corridor with the goal of becoming the country's new weapon hub? భారతదేశంలో కొత్త ఆయుధ కేంద్రంగా మారే లక్ష్యంతో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్ ను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్ లో ఆల్రెడీ నలంద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఉంది. సో బీహార్ ని నూతన ఆయుధ కేంద్రంగా మార్చేటువంటి లక్ష్యంతో ఈ కారిడార్ ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. Which organization developed a portable test kit for the rapid detection of Nipah virus, capable of delivering results within minutes? నిఫా వైరస్ ను వేగంగా గుర్తించేందుకు నిమిషాల్లో ఫలితాలు ఇవ్వగల పోర్టబుల్ పరీక్షా కిట్ ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే ఐసీఎంఆర్ ఎన్ఐవి, భారత వైద్య పరిశోధనా మండలి, జాతీయ వైరాలజీ, పూణే. ఏ టెక్నాలజీ ఆధారంగా దీన్ని రూపొందించారు అంటే ల్యాంప్సీ టెక్నాలజీ. Which institution released the Financial Stability Report for June 2025, assessing the resilience of India's financial system? భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని అంచనా వేసేందుకు జూన్ 2025 కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Which organization developed the SATCHET system to send real-time disaster alerts across India? భారతదేశంలో రియల్ టైం విపత్తు హెచ్చరికలను పంపేందుకు సాచెట్ వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అభివృద్ధి సంస్థ. ఇది విపత్తు నిర్వహణ టాపిక్ కింద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది.
under which program has the Union government recently fast-tracked the launch of 52 dedicated surveillance satellites to enhance India's space-based defense capabilities. భారతదేశం యొక్క అంతరిక్ష ఆధారిత రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు 52 ప్రత్యేక నిఘా ఉపగ్రహాలను త్వరితగతిన ప్రయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ కార్యక్రమం క్రింద చర్యలు తీసుకుంది అంటే స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఫేజ్ 3. ఇలా కూడా అడగచ్చండి. సో స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఫేజ్ 3 కింద ఎన్ని డెడికేటెడ్ సర్వేలెన్స్ శాటిలైట్ ను లాంచ్ చేశారంటే 52. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ద కంట్రీస్ ఫస్ట్ వుడెన్, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ వస్తుంది, వుడెన్ గురుద్వారా శ్రీ నానక్ నివాస్ రీసెంట్లీ బిల్, ఇక్కడ అంటే పంజాబ్ లో. వేర్ వాస్ ద 2025 బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ హెల్, ఎక్కడ అంటే జర్మనీలో, అది జనవరిలో. మరి ఎక్కడ అంటే వరల్డ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. Which organization has unveiled India's first indigenous photonic radar designed for advanced stealth detection and enhanced air defense capabilities? ఆధునిక స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ను గుర్తించడానికి మరియు మెరుగైన వైమానిక రక్షణ సామర్థ్యాల కోసం భారతదేశపు మొట్టమొదటి ఫస్ట్ ఉంది, ఇండియాలోనే ఫస్ట్ ఇది స్వదేశీ, అది కాకుండా ఇండిజీనియస్ కేపబిలిటీస్ తో దీన్ని రూపొందించడం జరిగింది. సో ఏంది ఇది అంటే ఫోటానిక్ రాడార్ అని. ఇది ఏం చేస్తుంది అంటే ఆధునిక స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ని గుర్తిస్తుంది. సో ఏది ఆవిష్కరించింది అంటే DRDO. Which union minister launched the Rail One super app designed to unify all passenger services under ఇండియన్ రైల్వేస్? భారతీయ రైల్వేలోని అన్ని ప్రయాణిక సేవలను ఏకీకృతం చేయడానికి రూపొందించిన రైల్ వన్ సూపర్ యాప్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. At which international event was WHO Regional Director Saima Wazir conferred the Mental Health Award 2025 for her transformative leadership in global mental health? ప్రపంచ మానసిక ఆరోగ్య రంగంలో మార్పు తేవడంలో తన నాయకత్వాన్ని గుర్తించి WHO ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజిద్ కు మెంటల్ హెల్త్ అవార్డును ఎక్కడ అంటే థాయిలాండ్ లోని ఐకోనిజం వేదిక ద్వారా అందించింది. ఈ ఈవెంట్ పేరేమంటే ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ కాన్ఫరెన్స్. సో ఇది ఇవాల్టి క్విజ్ క్వశ్చన్ అండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్. స్టడీ విత్ ట్రిక్స్.